ఇంతకీ కన్నవాళ్ళు ముసలివాళ్ళు అయిపోతే పిల్లలకి అక్కర్లేరు, ఎవరికి అక్కర్లేదు, కంపెనీలకి అక్కర్లేదు. మరి కంపెనీలకి ఎందుకమ్మా? కంపెనీలకి ఎందుకని ఉద్యోగస్తులే అంటుంటే ఇక కంపెనీల వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? పిల్లల్ని కనడానికి మీకు సెలవులు దొరుకుతాయి కదా. ఒకవేళ వాడికి ఆరోగ్యం బాగా లేకపోయినా, ఏ ప్రమాదం జరిగినా 2 ఏళ్ళు సెలవులు తీసుకోవచ్చు కదా. అవును, సెంట్రల్ గవర్నమెంట్ లో అలా ఉన్నట్టుంది. ఒక చోట మొదలైతే గవర్నమెంటు, ప్రైవేటు అన్ని చోట్ల మొదలవుతుంది. అయితే ఏమంటావమ్మా? నేను చెప్పేది ఏమిటంటే, ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి వాళ్ళ పిల్లల్ని పెంచడానికి సెలవులు ఉంటాయి. ఎందుకంటే ఆ పిల్లలు పెద్దవాళ్ళయి కంపెనీల్లో పనిచేస్తారు. మేము ముసలాళ్ళం, కంపెనీలకి అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు కాబట్టి మీకు అవసరం లేదు. అదే మాట పిన్ని. అంటే తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకు అక్కర్లేదా? ఎక్కడుంది? ఒకవేళ బాధ్యత ఉంటే రెడ్డి గారి కొడుకులు ఆయన చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారా? మళ్ళీ ఆయన్ని చూడలేమని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఇక ఆయన స్పర్శను అనుభూతి చెందలేరు. ఎవరి భుజాల మీద అయితే ఎక్కి తిరిగారో, ఎవరి గుండెల మీద ఆడుకున్నారో వారితో చెప్పలేరు మేము ఉన్నాము అని. ప్రశాంతంగా కూర్చుని 2-3 మాటలు కూడా మాట్లాడలేరు. ఈ విషయం వాళ్ళకి తెలీదా? అరే, సెలవులు లేవంటుంటే ఎందుకు లేవు? పిల్లల కోసం తల్లిదండ్రులకు దొరికిన సెలవులు తల్లిదండ్రుల కోసం పిల్లలకి ఎందుకు దొరకవు? పిల్లల కోసం సెలవులు మీకు సులువుగా దొరికాయా? ఆడవాళ్ళందరూ ఒక్కటిగా నిలబడి జత కలిసి అడిగారు, పోరాడారు, అప్పుడే కదా వచ్చింది. వాళ్ళు ఇవ్వకపోతే మీరెందుకు అడగరు? అయితే మా అమ్మా నాన్నలకు బాగుండట్లేదు, 6 నెలలు సంవత్సరం మాకు సెలవులు కావాలని మేము పోరాడాలా? పోరాడాలి, అదేమన్నా తప్ప? చివరి రోజుల్లో ముసలి తల్లిదండ్రులకి మనశ్శాంతినివ్వడం అదేమన్నా పాపమా? మిమ్మల్ని కన్నాం, మీకు పాలిచ్చి పెంచాం, మీ పిల్లలను కూడా పెంచాం. జీవితం అంతా అలాగే గడిచిపోయింది. దాని ఫలితం ఏంటి? ఒంటరితనం. చివరి రోజుల్లో ఒంటరితనమేనా? పిల్లల కళ్ళల్లో వాళ్ళు చూసేది ఎప్పుడు చేస్తారా అని ఆత్రమేనా? కాస్త ప్రేమ, ఆత్మీయత కనబడకూడదా? అలా కనబడకుండా చేసే ఆఫీసుల్ని, కంపెనీలలో రూల్స్ మార్చుకుని అడగలేరా? అడగాలనే ఆలోచన అయినా చేయలేరా? తల్లిదండ్రులు ఎప్పుడు చేస్తారా అని కోతికాడ నక్కల్లా కాచుకుని కూర్చోవడం తప్ప ఆ ఉద్యోగాలు మీలో మానవత్వాన్ని, మమకారాన్ని చంపేస్తున్నాయనే ఆలోచన కూడా రాదా మీకు?